అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడు ఉంటాయి. నేషనల్ హైవే 63కి నేషనల్ హైవే అథారిటీస్ ఇచ్చిన ఆర్డర్స్ ఏమంటే లక్సెట్పేట మున్సిపాలిటీని బైపాస్ చేయండి అని ఇచ్చారు. అది ఆధారంగా చేసుకొని మొత్తం ముల్కల్ల నుంచి మొత్తం అలైన్మెంట్ మార్చేస్తున్నారు. ఇక్కడ లోకల్గా ఉన్న అథారిటీసు రోడ్డు విడత 40 మీటర్లు ఉంది అనే విషయాన్ని కనుమరుగున చేసి పూర్తి అలైన్మెంట్ మార్చారు. ఇప్పుడు రైతులకు చాలా నష్టం జరుగుతుంది దాని మూలంగా. అది కాకుండా వారు ప్రజాభిప్రాయ సేకరణకు ముందు భూసేకరణలో భాగంగా అంటే భూసేకరణ చేసుకునే ముందు చేయాల్సిన ప్రక్రియ సోషల్ ఇంపాక్ట్స్ అసెస్మెంట్. సోషల్ ఇంపాక్ట్ అసెస్మెంట్ అంటే ల్యాండ్ ఎక్విజేషన్ చేసినప్పుడు భూములు పోతే రైతుల్లో ఎంత నష్టం జరుగుతుంది అనేది కూడా చేయాలి. అది ప్రతి గ్రామంలోనే కాదు, ప్రతి హ్యాబిటైట్లో చేయాలి. వాళ్ళు ప్రతి హ్యాబిటైట్లో చేయాలి, ప్రతి మనిషికి చేయాలి. ఉమెన్ గ్రూప్స్తో కూడా మాట్లాడాలి. అది ఎట్లాంటి చేయలేదు, చేయకుండా భూసేకరణ చేయటం అనేది చట్టానికి విరుద్ధం. ఆర్డీఓ గారికి ఈ విషయం ప్రజాభిప్రాయ సేకరణ మీ సందర్భంగా చెప్పడం జరిగింది. దాన్ని దృష్టిలో తీసుకోకుండా 3D డిక్లేర్ చేస్తున్నారు. రెండోది, ప్రతి అభివృద్ధి కార్యక్రమం తీసుకున్నా కొన్ని అనుమతులు తీసుకున్న తర్వాతనే దాన్ని తీసుకోవాల్సి ఉంటుంది. ఇరిగేషన్ ప్రాజెక్టులు 10 అనుమతులు తీసుకోవాల్సి ఉంది. అట్లనే దీనికి కూడా పర్యావరణ అనుమతి తీసుకోవాల్సింది ఉంది. పర్యావరణ అనుమతి రాకముందే 3D ఇవ్వటం అనేది మరి చట్ట విరుద్ధమని నేను అనుకుంటున్నా. మరి ఆర్డీఓ గారు ఏమనుకొని ఇచ్చినదో నాకు తెలియదు. కానీ అది చట్టానికి విరుద్ధంగా ఉంది కాబట్టి సోషల్ ఇంపాక్ట్ అసెస్మెంట్ చేస్తే మాకే జరిగే నష్టాన్ని మేము కనీసం పుస్తకాల్లో నిక్షిప్తం చేసేవాళ్ళం. అది ఆ అవకాశం కూడా ఇవ్వకుండా మాకు 3D ఇవ్వటం అనేది చాలా అన్యాయమైనది. ఇది కనీసం దీన్ని ఆపి 3D ఏదైతే ఇచ్చారో దాన్ని ఆపి సోషల్ ఇంపాక్ట్ అసెస్మెంట్ చేసి అన్ని అనుమతులు వచ్చిన తర్వాత దీన్ని ముందుకు సాగించాలని కోరుతున్నాం. NH 63 బాధ్యతలం మేము ఈరోజు ఎమ్మెల్యే ప్రేమసాగర్ రావు దగ్గరికి వెళ్ళడం జరిగింది. సార్ మాకు 99% మా భూములు ఆగుతాయని మాకు భరోసా ఇచ్చారు. ఈరోజు మేము ఆర్డీఓ ఆఫీస్ కాడికి వచ్చి మాకు ఇచ్చిన నోటీసులు అన్నీ మేము కాలబెట్టాము. మాకు తెలియకుండా మీరు ఊరూరికి వచ్చి నోటీసులు ఇచ్చుడు ఇది పద్ధతి కాదు. మొన్న కలెక్టర్ వచ్చి కూడా మీకు న్యాయం చేస్తానన్నారు, కానీ మాకు ఎలాంటి న్యాయం జరగట్లేదు. ఆల్రెడీ మాకు నోటీసులు వస్తున్నాయి. మాకు ప్రజాసభ గ్రామసభ చేయలేదు, అయినా మీరు నోటీసులు పంపించారు. మాకు ప్రేమసాగర్ రావు 99% ఇచ్చిండు. ఇప్పుడు 3D మీరు రద్దు చేయాలని మేము కోరుకుంటున్నాము. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.